హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 24 డే 24 క్లాస్ 24 రైట్. సో మనం చూస్తున్నాము ఇంగ్లీష్ సిస్టము, తెలుగు సిస్టము. అంటే తెలుగు క్రియాంత భాష, ఆంగ్లము కర్మాంత భాష. ఇంగ్లీషు కర్మతో ఎండ్ అవుతుంది, కానీ తెలుగు మాత్రం క్రియతో అంటే వర్బ్తో ఎండ్ అవుతుంది. ఆ సిస్టాన్ని తెలుసుకుంటే మనం చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. దాన్ని మనం గమనించాలి. లెట్ us మూవ్ హెడ్ రైట్. సో ఇంగ్లీష్, షీ ప్లేస్ చెస్ డైలీ. ఓకే, అంటే ప్లే అనేది వర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్, ఐ విల్ రైట్ ఎ పోయమ్. రైట్ అనేది వర్బ్, పోయమ్ అనేది ఆబ్జెక్ట్. అలా చూస్తే కిందకు చూద్దాము. నెక్స్ట్, రఘు శాంగ్ ఏ సాంగ్. శాంగ్ వర్బ్, సాంగ్ ఆబ్జెక్ట్ రైట్. నెక్స్ట్, లత కుక్స్ ఫుడ్. కుక్స్ వర్బ్, ఫుడ్ ఆబ్జెక్ట్. దే స్పీక్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీషు, స్పీక్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, వీ లైక్ మ్యాంగోస్. లైక్, ఓకే, లైక్, సో దట్ ఈస్ వర్బ్, మ్యాంగోస్ ఆబ్జెక్ట్. సో యూ గేవ్ ఏ పెన్. నీవు ఒక పెన్ ఇచ్చావు. యూ గేవ్ ఏ పెన్. గేవ్ వర్బ్, ఏ పెన్ ఆబ్జెక్ట్. సో ఇలా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టు అంటే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, అది మనం గమనించాలి. కానీ అదే విషయాన్ని మనం తెలుగులో గమనిస్తే ఓకే, ఆబ్జెక్టు మధ్యలో వస్తుంది, వర్బ్ మాత్రం చివరిలో వెళ్తుంది. అది మనం గమనిద్దాం. సో ఆమె చదరంగం ఆడుతుంది. సో ఆడుతుంది చూడండి. సో ఆబ్జెక్టు వర్బ్. నెక్స్ట్, నేను ఒక పద్యం రాస్తాను. ఓకే, ఒక పద్యం, పద్యం ఆబ్జెక్టు, రాస్తాను ఆబ్జెక్ట్. ఓకే, వర్బ్ అంటే వర్బ్ చివరిలో వెళ్తుంది అనమాట. నెక్స్ట్, రఘు ఒక పాట పాడెను. రఘు ఒక పాట పాడెను. ఒక పాట అది ఆబ్జెక్టు, పాడెను వర్బ్ అనమాట. నెక్స్ట్, లత భోజనము వండును. సో లత సబ్జెక్ట్ అయితే భోజనం అనేది ఆబ్జెక్టు, వండును అనేది సో అనేది మనకి క్రియగా మనం గమనిస్తాం రైట్. నెక్స్ట్, వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. వారు సబ్జెక్టు, ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్, సో అది ఆబ్జెక్ట్ అనమాట. మాట్లాడుతారు అనేది వర్బ్. సో నెక్స్ట్, మాకు మామిడికాయలు ఇష్టం. మాకు అంటే అది సబ్జెక్టు, మామిడికాయలు ఆబ్జెక్టు, సో ఇష్టం అది ఒక వర్బ్గా ఉందన్నమాట. నీవు ఒక కలము ఇచ్చావు. నీవు ఒక కలం ఇచ్చావు. నీవు సబ్జెక్ట్, ఒక కలము ఆబ్జెక్ట్, ఇచ్చావు, ఇచ్చావు అనేది ఒక మరి వర్బ్గా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ అన్ని చివర్లో అన్ని వర్బ్స్ వస్తాయి, చివరిలో వర్బ్స్ వస్తాయి. అంటే తెలుగు క్రియాంత భాష. నెక్స్ట్, ఆంగ్లము కర్మాంత భాష. ఆంగ్లము కర్మాంత భాష, తెలుగు క్రియాంత భాష. ఇది మనం గమనించుకుని ముందుకు కొనసాగితే మనం చక్కగా ప్రాక్టీస్ చేస్తే, మరి సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే, బేసిక్స్ నేర్చుకుని సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. అది మరి నేను ఇంగ్లీష్ రావడం కోసం చాలా వీడియోస్ చేస్తున్నాను, గతంలో చేశాను, భవిష్యత్తులో కూడా చేయబోతున్నాను. దయచేసి బాగా నేర్చుకోండి. మరి సిన్సియర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. Until we meet in the next video, so bye, goodbye, thank you.